ఇందాక చార్మినార్ ర్యాలీ గురించి చెప్పాడు. ఇలా మైక్ పట్టుకొని చెప్పటానికి ఓకే బానే ఉంటది, కానీ ఆ ర్యాలీ చేసామని వాళ్ళ కాళ్ళు ఎగరేస్తున్నాం. గానీ ఫస్ట్ ర్యాలీ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. చార్మినార్ ర్యాలీది ఒక 20 రోజుల ముందుల మైదీపట్నంలో ఒక ర్యాలీ జరిగింది. 70 మంది 80 మంది వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా మాస్టర్స్ బాగా జరిగింది బాగా జరిగింది బాగా జరిగింది అని చెప్పుకుంటున్నారు. నాకు లోపల నుంచి ఒప్పుకోవటల్లా 60-70 మందికి బాగా జరిగిందని చెప్పుకుంటారేంటి అని నాకు తెలియదు అసలుకి. అంతకు ముందు వెళితే ఇలా మాట్లాడాలని తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా నాలోంచి ఒక మాట వచ్చింది. ఏంటంటే బాగా జరిగింది అంటారు, చేస్తే గిస్తే చార్మినార్ లాంటి ఏరియాలో ర్యాలీ చేయాలి కదా, అది కదా మన దమ్ము అన్న. అప్పుడు మైదీపట్నం మల్లికార్జున సార్ అండి, మాకు చేయాలని ఉంది మేడం కానీ సపోర్ట్ లేదు అన్నాడు. నాకు అర్థం కాలే సపోర్ట్ అంటే ఏంటి. మనకి ఏ రోజుకి ఆ రోజు తెలివితేటలు ఉండవు, చేసుకుంటూ వెళ్తాం అంతే. ఆ గురువు గారి మీద భారం వేసి చేస్తాం. ఆ సపోర్ట్ అంటే ఏంటో తెలియదు నాకు ఆ రోజుకి. ఏం సపోర్ట్ సార్, ఏం కావాలి మీకు? ఫ్లక్లర్లు ఉన్నాయి, పాంప్లెట్లు ఉన్నాయి, జనం ఉన్నారు, అన్నం వండుకొత్త, ఇంకెందుకంటే ఏం కావాలి అని. ఇంక పర్మిషన్ ఒకటి కావాలి మనకి. అది ఆ హిందీ ఏరియా, అది మనకేం హిందీ రాదు. అందుకని నేను అన్న ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకురండి, మిగిలింది నేను చూసుకుంటా అన్న. అంతే. నా మాట మీద గౌరవంతో 3వ రోజు పర్మిషన్ తెచ్చారు. వాళ్ళు తెచ్చి ఫోన్ చేశారు, మేడం పర్మిషన్ వచ్చింది చార్మినార్ ర్యాలీ. అప్పటి నుంచి అమ్మ ఇంక 20 రోజులు కూడా లేదు, 17 రోజులు 16 రోజుల టైం ఉంది అంతే. ఈ 16 రోజుల్లో జనాన్ని ఎలా గ్యాదర్ చేస్తాము అనేసి అప్పటి నుంచి వాట్సాప్ లో చలో చార్మినార్ అని గ్రూప్ లో పెట్టేసి 2 రోజులు బానే ఉన్నారు. 3వ రోజు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏమని? ఏంటి చార్మినార్ లో ర్యాలీ చేస్తావా, నీకు బతకాలని లేదా, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, చంపేస్తారు అని భయం. నేనన్నాను చస్తే చేద్దాం, చావకుండా ఉంటామని గ్యారంటీ ఉందా? లేదు కదా, ఏదో రోజు పోతాం. ఆ పోయి ఆ చార్మినార్ దగ్గర పోయామనుకో చరిత్రలో నిలబడతాం కదా, అవునా కాదా? అలా అని చస్తే చేస్తామన్నా. మనం మాటలు అసలు వంగమండి. మాట ఎప్పుడు మన పై ఉండాలి అంతే, కింద ఉండకూడదు.